హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నామండి. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2 కప్స్, కట్ చేసుకున్న టొమాటో 1 కప్పు, కొబ్బరికాయ 1, బాస్మతి రైస్ 1 kg, ఆయిల్ 8 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, కర్డ్ 1/2 కప్, ధనియా పౌడర్ 3 టేబుల్ స్పూన్స్, పసుపు 2 టీ స్పూన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఐటమ్స్, సాల్ట్ రుచికి సరిపడినంత, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, గీ 2 టేబుల్ స్పూన్స్, పుదీనా 1 కట్ట, లెమన్ 2, కొత్తిమీర 1 కట్ట, 2 పచ్చిమిర్చి, చికెన్ 1.5 kg. మనం ముందుగా చికెన్ క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ధనియా పౌడర్, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నింటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ప్రతి ముక్కకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ అయిపోయిందండి ఇది. ఇప్పుడు కొంచెం అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి దీంట్లోకి. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 15 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక రైస్ కుక్కర్ బౌల్ తీసుకోవాలండి. దాంట్లోకి 4 గ్లాసుల రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 4 గ్లాసులు రైస్ తీసుకున్నాం కనుక మనం ఒక గ్లాస్కి వచ్చేసి 1.5 వాటర్ యాడ్ చేసుకోవాలండి. అది కరెక్ట్ మెజర్మెంట్, లేకపోతే మెత్తబడిపోతుంది రైస్ అనేది. ఇప్పుడు ఈ వాటర్లోకి కొంచెం యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ రైస్ని ఉడికించుకోవాలండి. వేరొక బర్నర్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి ఇవి. ఇప్పుడు వేరొక బౌల్ పెట్టుకొని దాంట్లోకి వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు రైస్ ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి. మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక బర్నర్ ఆన్ చేసుకొని ఒక వెడల్పు రైస్ కుక్కర్ పెట్టుకోవాలి. దీంట్లోకి కొద్దిగా గీ యాడ్ చేసుకోవాలండి. ఈ గీ మెల్ట్ అయిపోయింది కొంచెం. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం. ఇది హీట్ అయిందండి. ఇప్పుడు
బిర్యానీ ఐటమ్స్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం 2 కప్స్ కదండి ఆనియన్స్ తీసుకుంది, 1 కప్పు ఫ్రై చేసుకున్నాం, ఇది 1 కప్పు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టే మనకి బిర్యానీ అనేది కుదురుతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లోకి యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా 1 బై 1 దీన్ని గరిటెతోటి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి ఈ చికెన్ని. మ్యాక్సిమం ఉడికిపోయిందండి చికెను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు పాటు దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మసాలా అనేది ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందండి బిర్యానీకి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు పుదీనాకు 1 కట్ట తీసుకున్నాం కదండి, 1/2 కట్ట దీనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి వీటన్నింటిని. 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇవి బాగా ఉడికితేనే మనకు టేస్ట్ వస్తుందండి బిర్యానీకి. ఇప్పుడు కొబ్బరికాయ తీసుకున్నాం కదండి, అది ఇలా కొబ్బరి తీసుకొని ఇలా పేస్ట్లా పట్టుకున్నాము. ఆ పేస్ట్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు అదే బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా దాంట్లో పోసుకోవాలి చికెన్లోకి. ఇప్పుడు కారపొడి తగినంత కారపొడి యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేశానండి. ఇప్పుడు బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా ఉడకనివ్వాలండి. ఈ ముక్కలకు పట్టే విధంగా ఉడికినిచ్చుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ వేస్తే బిర్యానీలో చాలా టేస్ట్ వస్తుందండి. ఈ మిశ్రమాన్ని కూడా బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత మళ్ళీ సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు మళ్ళీ సాల్ట్ అవసరమైంది కాబట్టి నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది మ్యాక్సిమం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక మందపాటి వెడల్పు బౌల్ తీసుకోవాలండి దమ్ చేసుకోవడానికి.
ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్ ఇలా యాడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక లేయర్ చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలండి. ఇలా కండర పుష్టి పొందడానికి ఉడికించిన చికెన్ను మన ఆహారంలో చేర్చుకోవాలండి. అందులోనూ గ్రిల్డ్ చికెన్ లేదా ఉడికించిన చికెన్ తీసుకోవాలి. చికెన్లో ఉండే ప్రోటీన్లు తగినంత శక్తినిచ్చి శరీరంలోని నొప్పుల నుండి ఉపశమనం పొందేలా చేస్తుందండి. ఇప్పుడు ఇంకొక లేయర్ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ అలా ఆల్టర్నేట్గా యాడ్ చేస్తూ ఉండాలండి. చికెన్ తింటే జీర్ణక్రియను పెంచి ఆకలిని పెంచుతుందండి. చికెన్లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా దీని మీద వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి. దానిపైన ఏదో ఒక వెయిట్, ఆవిరి అనేది బయటికి రాకోకుండా ఇలా ఒక చిన్న రోల్ పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు మూత తీసుకొని కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. దీన్ని 25 to 30 minutes ఉడకనివ్వాలండి. అప్పుడు మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. మనం బిర్యానీ దమ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే బిర్యానీని దమ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకోవాలండి. ఆ సర్వింగ్ బౌల్లోకి ఇలా బిర్యానీని 1 by 1 యాడ్ చేసుకుంటూ ఉండాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ మనకు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పుదీనా, తురుముకున్న క్యారెట్ తోటి ఇలా గార్నిష్ చేసుకున్నానండి నేనైతే. మీకు ఎలా నచ్చుతుందో అలా గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు లెమన్స్ యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.